టీవీ 999 న్యూస్ కు స్వాగతం. విద్యాశాఖ మంత్రి నియమించి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి, సంక్షేమ హాస్టళ్లకు గురుకులాలకు సొంత భవనాలు నిర్వహించాలి, మెస్ ఛార్జింగ్ పెంచాలి, అదనంగా సంక్షేమ హాస్టళ్లు గురుకులాలు మంజూరు చేయాలి, విద్యార్థులపై తెచ్చిన ఆర్ఆర్ యాక్ట్ ని ఎత్తివేయాలి, విద్యార్థులకు రావాల్సిన 10,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలి. రాజ్యసభ ఎంపీ టైగర్ ఆర్ కృష్ణన్న, మోదీ రామ్దేవ్ యాదవ్ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్, ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్ రాష్ట్ర కన్వీనర్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు రావాల్సినటువంటి 10,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలి, సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలి. అలాగే విద్యాశాఖ మంత్రి నియమించి విద్యార్థి సమస్యలు వెంటనే పరిష్కరించాలి. లేని ఏడల ఆర్ కృష్ణ ఆధ్వర్యంలో మిలిటెంట్ పోరాటం చేసి ఈ ప్రభుత్వాన్ని అగ్నిగుండం చేస్తామని హెచ్చరిక. మా ఉనికి లేకుండా చేస్తాం, మీ ఉనికి లేకుండా చేస్తాం. ఈ ప్రభుత్వం ఎంతసేపటి చూడు కమిషన్లు వచ్చేదానికి మాత్రమే అవకాశం కల్పి, ఎందుకంటే విద్యార్థులు కమిషన్లు ఇవ్వరని చెప్పి కమిషన్ రావనే ఈ ప్రభుత్వం విద్యార్థి సమస్యలు పరిష్కరించలేదు. ఇలా విద్యాశాఖని హోంశాఖని దగ్గర పెట్టుకొని ఇలా విద్యార్థులు స్కాలర్షిప్ల కోసం కొట్లాడతారని చెప్పి ఒక ఆర్ఆర్ యాక్ట్ ని తీసుకొస్తున్నాయి. ఆర్ఆర్ యాక్ట్ ని మీరు వెంటనే రద్దు చేయకపోతే కృష్ణ ఆధ్వర్యంలో గవర్నర్ గారు అవసరమైతే రాష్ట్రపతి దగ్గరికి ఇట్లా పోతామని చెప్పి హెచ్చరిస్తున్నాయి. ఎందుకంటే విద్యార్థులు తెచ్చుకున్న ఈ తెలంగాణలో ఇక్కడ అన్యాయానికి తావులేదు. తెలంగాణ అంటేనే పోరాటాల గడ్డ. ఆనాడు కొట్లాడింది మేము, చేసింది మేము. ఇలా మీరు పదవులు అనుభవిస్తున్నారు. ఈ పదవులు మీ ఊడేటటువంటి రోజులు వస్తే ఆర్థిక శాఖ మంత్రికి బట్టి విక్రమార్క నీ పంచలు ఊడేటటువంటి వ్యవస్థ వస్తాయి. ఎందుకంటే విద్యార్థులు తెచ్చుకున్న ఈ తెలంగాణలో ఇక్కడ అన్యాయానికి తావులేదు. తెలంగాణ అంటేనే పోరాటాల గడ్డ. ఆనాడు కొట్లాడింది మేము, చేసింది మేము. ఇలా మీరు పదవులు అనుభవిస్తున్నారు. ఈ పదవులు మీ ఊడేటటువంటి రోజులు వస్తే ఆర్థిక శాఖ మంత్రికి బట్టి విక్రమార్క నీ పంచలు ఊడేటటువంటి వ్యవస్థ వస్తాయి. ఎందుకంటే నువ్వు ఒక సంక్షేమ హాస్టల్లో చదువుకున్నావు. సంక్షేమ హాస్టల్లో ఎలాంటి వసతులు కావాలో నీకు తెలుసు. అయినా కానీ ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు చదువుకుంటే సంఘటితం అవుతారు, తిరగబడతారు ఒక దురుద్దేశంతో ఈ ప్రభుత్వం కావాలని చెప్పి ఇలా విద్యార్థులను అరిగోసలు పెడుతుంది. ఇలా విద్యార్థి లోకం తప్పకుండా మేల్కుంటుంది. ఆర్ కృష్ణ మిలిటెంట్ పోరాటం చేస్తాం. ఈ జూన్ 20 తర్వాత పెద్ద ఎత్తున విద్యార్థి సంఘం పెద్ద ఎత్తున కార్యాచరణ చేస్తుంది. అవసరమైతే బస్సులు దానం చేసి ప్రభుత్వాన్ని అగ్నిగుండం చేస్తాం. మంత్రులు ఎమ్మెల్యే తిరిగి మీరు ఏ విధంగా తిరుగుతారో మేము చేస్తాం. అరే విద్యార్థులకు ఇస్తేందుకు పైసలు కానీ మూసి ప్రాజెక్ట్ లక్షల కోట్లు, ఫోర్త్ సిటీకి లక్షల కోట్లు, అలాగే టీఎస్కెల్ టీజీకి ఏమొరిగింది 2,700 కోట్లు ఖర్చు. ఈ వ్యవస్థ ఇంత అన్యాయమైనటువంటి వ్యవస్థ. మీరు మొన్న బడ్జెట్ లో 26,000 కోట్లు విద్యారంగానికి కేటాయిస్తే అందులో 24,000 కోట్లు మరి జీతాలకే పోతే ఇంకొక 2,000 కోట్లతో సున్నాలు, పాత గోడలకు సున్నాలు వేసాం తప్పితే ఏమిటికి మనకి. మీరు ఎంతసేపటికి విద్యార్థుల సమస్యలు అంటే ఈ ప్రభుత్వానికి దున్నపోత మీద వర్షం కురిసినట్లుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఎంతసేపటికి విద్యార్థుల సమస్యలు పరిష్కరించిన